అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే ఇదిగోండి మూట. ఈ మూట ఏమనుకుంటున్నారా? ఈ మూట తెచ్చిందంటే రాజు 2 మూటలు, ఈ మూట ఒకటి, ఇంకో మూట కూడా తెస్తాం. ఇదిగోండి ఈ మూట, ఈ 2 మూటలు రాజు తెచ్చింది. రాజు రానా? రాజుని గుర్తుపట్టారా? మన ఆశ్రమ వాసుడు. వయసు చిన్నదే కానీ కాకపోతే హెల్త్ ప్రాబ్లం చాలా ఉంది పాపం. ఇప్పుడు మన రైతు తెచ్చిన చెనిక్కాయలు అనమాట, వేరుశెనక్కాయలు, పచ్చెనక్కాయలు. దీన్ని ఉడికిపెట్టి మనోళ్ళకి ఇద్దాం. అంటే ఇన్ని అవసరం లేదు మనకి, అంటే మనోళ్ళకి పాపం పళ్ళు అంత ఇదిగా సహకరించాం కదా. మళ్ళీ ఇవేమంటే మామిడికాయలు అండి, దగ్గరికి రండి. బెంగళూరాకాయలు, అబ్బా ఎంత పెద్ద కూడా సమయం. బెంగళూరాకాయలు, ఇవన్నీ కూడా బెంగళూరాకాయలు. మామూలుగా ఇవేమంటే సన్నగా తరిగేసి పచ్చడి పట్టుకోవచ్చు, బాగుంటుంది. చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఇంకా దీనికి బిట్లన్నీ యాడ్ చేస్తాం. మన వాళ్ళు టీవీ చూస్తున్నారు, పోయి చూసుకొని మేమేం చేస్తున్నారు అనేది. మరి దీని ఏంట్రా? ఏమందరూ సీరియస్ గా పని చేస్తున్నారు. ఏం కాదు రాజు, సీరియస్ గా ఫ్యాక్టరీలో పనిచేసిన టైమింగ్ ఏమైనా ఇచ్చినారా? అమ్మ ఏమన్నా మీకు ఏమైనా కాంపిటీషన్ పెట్టినారా? కాదు నాన్న, కాంపిటీషన్ పెట్టినారా? కాంపిటీషన్ ఏమి లేదు. అంటే త్వరగా ఏరుతా ఉంటే ఇందుకు ఏం చేస్తున్నారు రాజు? పచ్చనికాయలు అన్ని శుద్ధంగా వేరు చేస్తున్నారు. భారతం చెప్పాలా సార్ దీని గురించి? చెప్పండి భారతమ్మ, ఏం చేస్తున్నామా? మంచిగా ఏర్పిస్తున్నాం సార్. మంచిగా అంటే బుడతలు అంటే ఏంటి? బుడతలు అంటే ఏంటి? బుడతలు అంటే ఇలా అట్వి బుడతలు. ఓహో, అలాంటి బుడతలు అనమాట. అంటే మంచిగా ఉండేటివి. అది జల్లు అంటారు దాన్ని. జల్లు సపరేట్. జల్లు అంటే మామూలుగా బుడతలు అంటారు, చెనిక్కాయ బుడతలే అంటారు. మంచిగా పక్కన తీస్తారు అనమాట. దీంతో చట్నీ చేసుకోవచ్చు, బాయిల్ చేసుకొని తినొచ్చు, వేయించుకొని తినొచ్చు. చట్నీ బాయిల్ వేయించుకొని పెట్టుకోవచ్చు, పచ్చి తినొచ్చు. ప్రతాప అమ్మ వచ్చి ఉడకబెట్టిస్తారు సార్ మాకే. అవునా? అవును సార్, ఉడకబెట్టిస్తారమ్మ తినేదానికి. సరోజమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏమో నములుతున్నారు. శనికాయలు ఉలుస్తున్నారా? ఏం నములుతున్నారు? నములుతా ఉన్నారు. పళ్ళు లేవు కాబట్టి అలా అనిపించింది అనమాట. ఓకే. వీళ్ళు పక్క సపరేట్ అదే వర్క్ చేస్తున్నారు. ఓకే. అమ్మ అన్ని ఉడకబెట్టి ఇస్తుంది అందరికి, అందువల్ల అన్ని మంచి తీసి పెట్టున్నాం. చెత్త చెదారం అంతా ఏర్పడుతుంది. ఓకే.